So, hi friends, welcome back to our YouTube channel Technology Classes. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఏంటంటే ఒక మంచి వెబ్సైట్ తీసుకొచ్చాను. సో దాంట్లో ఏంటంటే మన డే టు డే లైఫ్లో మనకి పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయన్నమాట. సో మనకి లేట్ లేకుండా ఇప్పుడు ఆ వెబ్సైట్ని ఒకసారి రివ్యూ చేసి చూద్దాం. దాంట్లో దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, అండ్ ఏదన్నా ఫ్రీగా ఇస్తున్నారా, లేదంటే 1 వీక్ 10 డేసా, అండ్ దానివల్ల మనం మనీ వచ్చేసి మనకి ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, అండ్ నెక్స్ట్ మన వర్క్స్ అన్ని కూడా మనకి తక్కువ టైంలో మనం ఎలాగైతే కంప్లీట్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం అనమాట. సో గూగుల్లో నోట్ నోట్ జీపీటీ అని కొట్టండి. సో నోట్ జీపీటీ అని కొట్టంగానే మనకి చాట్ జీపీటీ లాంటిది ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అనమాట. సో ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు అంత పెయిడ్ వర్షన్స్ వచ్చినాయి, కొన్ని మాత్రమే ఫ్రీ వర్షన్స్ ఇస్తున్నాడు కదా. సో లైక్ చాట్ జీపీటీ లాంటిదే ఏంటంటే నోట్ జీపీటీ కూడా అనమాట. కాకపోతే దానికన్నా మీకు అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా సో ఇప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే. సో ఓకే అంటే మీరు ఒక రీసెర్చర్ అవ్వచ్చు, లేదంటే ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక టీచర్ అవ్వచ్చు, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. ఓకే. సో మీ వర్క్ని మీకు తొందరగా కంప్లీట్ చేసుకోవాలంటే మీకు ఈ వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా వెబ్సైట్ని ఓపెన్ చేసేద్దాం. సో మనకి వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట. డైరెక్ట్గా టాప్ కార్నర్లో మీకు సైన్ అప్ కానీ లాగిన్ కానీ అడుగుతుంది అన్నమాట. టాప్ రైట్ కార్నర్లో. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సో ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ఇచ్చారు. సో ఏంటంటే మీకు ఆల్ ఇన్ వన్ ఏఐ లెర్నింగ్ అసిస్టెంట్ అని. ఓకేనా. సో ఇక్కడ మీరు వచ్చేసి మన గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ని కూడా ఏంటంటే కొన్ని మెయిన్ ఫీచర్స్ని హైలైట్ చేస్తూ ఏంటంటే మీకు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఇప్పుడు వచ్చేసి మన యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని సమ్మరైజ్ చేస్తుంది అనమాట. సమ్మరైజ్ చేయడం అంటే ఏంటంటే లైక్ కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం, ఏదన్నా ఒక సబ్జెక్ట్కి సంబంధించింది, ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించింది, అదొక లాంగ్ వీడియో అయి ఉండొచ్చు. సో దాన్ని విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సమ్మరైజ్ చేసి 1 or 2 minutesలో నీకు డాక్యుమెంట్ రూపంలో కాబట్టి డాక్యుమెంట్ రూపంలో ఇస్తుంది, లేదంటే మీకు పాడ్కాస్ట్ రూపంలో మీకు వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఓకే. సో అలాగే మీకు ఏంటంటే మీకు ఏదన్నా ఒక వీడియో ఉంటే దాన్ని వాయిస్ వినిపించాలి అంటే కనుక ఇట్లా వస్తుంది, లేదంటే మీరు ఒక టెక్స్ట్ ఇచ్చారు, ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు, దాన్ని వాయిస్ కింద కన్వర్ట్ చేయాలంటే సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఏఐ ఇమేజెస్, సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీరు ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగే ఓకేనా. సో దాని మీద క్లిక్ చేయగానే చూడండి ఎలాగైతే కింద ఆప్షన్స్ వస్తున్నాయి అనేది. సో ఇక్కడ మీకు ఇప్పుడు వచ్చేసి మీకు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రైటర్స్ కూడా రైట్ చేయొచ్చు అనమాట. సో అంటే దీన్ని ఎలా రైట్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్టర్, సో మనకి ఇప్పుడు హ్యూమన్ డిటెక్టర్ ఉంది, హ్యూమనైజర్ ఉంది, ఏఐ, సో మనకి ఎస్ఏ రైటింగ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మీకు సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్టర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పేపర్ ఉందనుకోండి, ఆ పేపర్ని లేదా ఒక డాక్యుమెంట్ ఇందులో అప్లోడ్ చేస్తే ఆ డాక్యుమెంట్లో మీకు సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ డాక్యుమెంట్లో మెటీరియల్ ఎంత ఉంది అండ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని మీకు వస్తుంది అన్నమాట. అలాగే మీకు ఇప్పుడు ఏఐ, సో మనకి ఇప్పుడు హ్యూమనైజర్ ఉంది కదండి. సో మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, అది న్యాచురల్గా లేదు. సో న్యాచురల్గా రాయాలి అంటే మనకి లాంగ్వేజ్లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్, వర్బల్ మిస్టేక్స్ అలా అవుతాయి అనమాట. సో లైక్ ఎలాగంటే మీకు ఇప్పుడు క్విల్ బూట్ గురించి, గ్రామర్లీ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో దానికన్నా మీకు ఏంటంటే మీకు అడ్వాన్స్డ్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఏఐ, సో మీకు ఎస్ఏ రైటింగ్ అనమాట. సో మీకు ఎస్ఏ రైటింగ్ అంటే ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాని గురించి మీకు ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఓకే రైట్. సో అలాగే మీకు ఇంకా ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి ఏంటనేది కూడా చూద్దాం. ఓకే. సో ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టింగ్ ఉంది అండ్ మోర్ టూల్స్ అని ఉంది. సో మోర్ టూల్స్లో చూసుకుంటే నానో బనానా ప్రో స్లైడ్స్ ఉంది. అలాగే ఇప్పుడు మీకు వచ్చేసి మనకి ఏఐ ప్రజెంటేషన్ ఉంది. సో ఏంటంటే మీకు ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నారన్నమాట. వన్స్ మీకు నచ్చితే కనుక దీంట్లో కూడా ప్రో వర్షన్స్ అలాంటివి ఉంటాయి, వాటిని పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే
ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే సో అంటే మీకున్న వర్క్స్ లేదంటే మీకున్న ప్రాబ్లమ్స్ సో దీంట్లో సాల్వ్ అయితే అప్పుడు దీన్ని నెక్స్ట్ వర్షన్కి ఇలాంటివి కూడా వెళ్ళచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకి ఏ ఫ్లాష్ కార్డ్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ అసలు ఇంకేమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మెయిన్ మెనూలోకి వెళ్దాం. సో ఇక్కడ మెయిన్ మెనూలోకి వెళ్తే మనకి యూట్యూబ్ సమ్మరైజర్ వచ్చాడు కదా, సో అలాగే మనకి యూట్యూబ్ ట్రాన్స్క్రిప్టర్ అని ఉంది, అలాగే మీకు యూట్యూబ్ సబ్ టైటిల్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో సబ్ టైటిల్స్ కావాలనుకోండి, ఆ సబ్ టైటిల్స్ జనరేట్ చేయడానికి, అలాగే ఇప్పుడు మీకు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ ఇంకా చాలా ఇచ్చాడు. సో ఇక్కడ యూట్యూబ్ ట్రాన్స్క్రిప్ట్ డౌన్లోడరు, సో దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో యూట్యూబ్ టు టెక్స్ట్ అని ఇచ్చారు. సో మీరు ఈ ఫ్యూచర్ అనేది నాకు తెలిసి ఎక్కడ చూస్తుండరు, ఇది ఎక్స్క్లూజివ్ ఏంటంటే ఇప్పుడు ఈ వెబ్సైట్లోనే ఇచ్చాడు అనమాట. సో మనకి నోట్ జీబీటీలోనే ఇచ్చాడు. సో యూట్యూబ్ టు టెక్స్ట్ అంటే ఒక వీడియో ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఆ వీడియో లింక్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే అది మీకు టెక్స్ట్ రూపంలో ఒక డాక్యుమెంట్ ఫామ్ అయిపోయి ఆ డాక్యుమెంట్ అనేది మన ప్రింటబుల్ ఫార్మాట్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ యూట్యూబ్ ఎక్స్టెన్షన్ మై నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై నోట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదన్నా ఒక క్లాస్ నడుస్తుంది లేదంటే ఒక సెమినార్ నడుస్తుంది, ఆ సెమినార్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం వింటూ ఉంటాం, పక్కన నోట్స్ పెట్టి రాసుకుంటాం, ఇది తెలిసింది అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదే టైంలో వేరే వర్క్ ఉంది, సో ఇప్పుడు ఆ వేరే వర్క్కి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందనేది తెలియదు, సో వాళ్ళని రికార్డింగ్స్ ఏమన్నా ఇవ్వండి అంటే కనుక కొంతమంది ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది ప్రొవైడ్ చేయరు. సో ఇప్పుడు అలాంటి టైంలో ఇక్కడ మై నోట్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చెప్తున్నారో ఇది ట్రాక్ చేసి ఒక నోట్స్ రూపంలో తయారు చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఏంటంటే మనకి అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ చూడండి, మీకు ఆడియో టు టెక్స్ట్ ఫీచర్స్ ఉన్నాయి, వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్స్, వీడియో టు టెక్స్ట్, అలాగే మీకు ఇమేజ్ టు టెక్స్ట్, ఇంకా ఇప్పుడు మోర్ అంటే ఇక్కడ మీకు MP4 టు టెక్స్ట్, ఇలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఓన్లీ మీకు ఎక్స్క్లూజివ్ యూట్యూబ్ గురించే ఒక ట్యాబ్ అంటే ఐ మీన్ ఒక ప్యానల్ ఉందంటే చూసుకోండి. సో వాళ్ళు ఎంత చేశారు. సో ఇక్కడ చూడండి పేపర్ సమ్మరైజర్, అలాగే మీకు ఆర్టికల్ సమ్మరైజర్, సో ఇక్కడ బుక్ సమ్మరైజర్ కూడా ఇచ్చారు. సో అసలు చూడండి డైరెక్ట్ ఆప్షన్, ఒక PDF బుక్ ఏదైనా అప్లోడ్ చేస్తే ఆ బుక్ని సమ్మరైజ్ చేసేసి ఒక 700-800 పేజెస్ ఉన్న బుక్ని మీరు అప్లోడ్ చేశారనుకోండి, ఒక 7 to 10 పేజెస్ రూపంలో దాన్ని సమ్మరైజ్ చేసి అసలు ఆ బుక్లో ఏమున్నాయి మొత్తం చెప్పేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాంటి ఏంటంటే ఇప్పుడు డెడ్లీ కాంబినేషన్స్ ఉన్న ఫీచర్స్ ఉన్న వెబ్సైటు అంటే నేను ఇప్పుడు దాకా వాడుతున్న వాటిల్లో సో ఏంటంటే నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నా అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ మాకు ఈ వెబ్సైట్ తెలుసు అన్న వాళ్ళు వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, సో ఇంకా ఫీచర్స్ చూస్తే కనుక సో ఇక్కడ మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది, నెక్స్ట్ వాటర్ మార్క్ రిమూవర్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్, వాటర్ మార్క్ రిమూవర్, PDF రొటేటర్, ఓకేనా. సో మనకి ఏంటంటే ఇవన్నీ చేయాలంటే నార్మల్గా అందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఐ లవ్ PDF అనే వెబ్సైట్లోకి వెళ్ళి చేస్తూ ఉంటాం. సో దానికన్నా ఇందులో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను అండ్ ఆల్రెడీ వాడుతున్నా కూడా. సో ముందుగా చెప్పేది ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మొత్తం వాడుకుందాం అంటే కుదరదు, సో జస్ట్ కొన్ని మాత్రం ఇస్తారు. సో ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో ఆల్రెడీ 30% ఆఫర్లు చూపిస్తున్నారు కదా, సో మీకు దాని గురించి కూడా తర్వాత చెప్తాను. సో ముందైతే మనం ఫ్రీగా వస్తున్న ఆప్షన్స్ని వాడుకోవచ్చు. సో ముందైతే మనం ఫ్రీగా వస్తున్న ఆప్షన్స్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు GPT 4.1 అనే వర్షన్తో మనకి చాట్ GPT, అలాగే డీప్ థింకింగ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట దీంట్లో ఆప్షన్స్. సో ఇక్కడ మీకు ఏ రైటింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ డిటెక్టర్ అని ఉంది కదండి. సో ఇక్కడ చూడండి పేస్ట్ యువర్ టెక్స్ట్ అట్లీస్ట్ 300 క్యారెక్టర్స్ అని ఉంది కదా, టెక్స్ట్ కానీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు, అలాగే లేకపోతే మీ దగ్గర ఇమేజ్ ఉంటే ఇమేజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో దాంట్లో మీకు ఏ డిటెక్షన్ చేసి మీ టెక్స్ట్లో సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీరు ఏమైనా రాశారా అనేది కూడా డిటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అలాగే ఇప్పుడు AI పేపర్ రైటర్, ఓకేనా, AI పేపర్ రైటర్ మీద క్లిక్ చేస్తే ఇంకొక విండో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీ పేపర్ జనరేటర్ విత్ రిఫరెన్సెస్ అని ఇచ్చారు. అంటే ఇది ఎలాగూ అంటే సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ ఆర్టికల్ లెవెల్ ఇక్కడ చూడండి అసలు డైరెక్ట్గా ఇచ్చేసాడు. అసలు నాకు మామూలుగా లేదు, అసలు ఈ వెబ్సైట్ చూస్తుంటే నాకు మతిపోతుంది అన్నమాట. సో అందుకోసమే వెంటనే వీడియో చేస్తున్నాను.
సో ఇప్పుడు రైట్ నౌ ఇదైతే ఫ్రీగా ఉందన్నమాట. సో మీరు ఆఫర్ గ్రాప్ చేసుకోండి అండ్ వెంటనే సైన్ అప్ చేసుకోండి. నెక్స్ట్ వీళ్ళు కూడా ఏంటంటే లైక్ గూగుల్ జెమినీ లాగా, చాట్ జీపీటీ లాగా వీళ్ళు కూడా ప్రైజింగ్ అన్నీ ఉంటాయి, మనం హైక్ చేస్తారు అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు వాడుకుని తర్వాత మనకు నచ్చితే అప్పుడు ఏంటంటే మనం ప్రైజింగ్ సంగతి ఆలోచించవచ్చు. సో అందుకే నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రైజింగ్ గురించి అసలు ఏం మాట్లాడను, ఎందుకంటే మనకి యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ని మాత్రమే మన వీడియోస్లో చూపిస్తా కదా. సో వాళ్ళ ప్రైజింగ్స్ కూడా నార్మల్గా ఉన్నాయి, కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ప్రైజింగ్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా పీడిఎఫ్ మీద క్లిక్ చేశారనుకోండి, చార్ట్ పీడిఎఫ్ ఉంది, పీడిఎఫ్ సమ్మరైజర్ ఉంది, పీడిఎఫ్ ట్రాన్స్లేటర్ ఉంది, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. అసలు అంటే మీరు క్లిక్ చేస్తున్న కొద్దికి ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో ఓకే, సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇందులో ఈ వెబ్సైట్ని రివ్యూ చేద్దాం అనుకున్నాం కాబట్టి మన వీడియో లెంత్ పెరగకూడదు కాబట్టి సో ఏంటంటే దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే మీరు కామెంట్లో మీకు పలానా ఆప్షన్ కావాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే ఇందాక చూపించాను కదా, సో ఇప్పుడు అట్లా ఆప్షన్స్లో మీకు ఏదన్నా మీకు డౌట్ ఉంటే మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వాటి గురించి ఎస్పెషల్ వీడియో కూడా తీసి పెడతాను అనమాట, చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సో మనకి ఏఐ పీపీటీ టూల్స్ అని ఇచ్చారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ పీడిఎఫ్ టు పీపీటీ, ఓకే, సో ఇలా ఆప్షన్స్ అన్ని ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఏఐ స్టడీ అని ఇచ్చారు. ఏఐ స్టడీ అంటే ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏఐ ఫోటో వీడియోస్, ఏఐ వర్క్ షీట్స్, ఏఐ క్విజ్ జనరేటర్ కూడా ఉంది. సో ఇక్కడ క్విజ్ జనరేటర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ ఫైల్ అని ఇచ్చారు. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్ అంటే పీడిఎఫ్, పీపీటీ, డాక్స్, బుక్స్, ఇలా మీరు ఏదైనా అప్లోడ్ చేస్తే మ్యాక్సిమం సైజ్ 50 MB ఉండాలి. సో వీడియో అయితే కనుక 10 MB ఉండాలి. సో ఇప్పుడు దాకా నేను కొన్ని వెబ్సైట్స్లో లైక్ గూగుల్ జెమినీ లేదంటే పర్ప్లెక్సిటీ వీటిల్లో ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే క్విజ్ రావడం అనేది తెలుసు అందరికీ కూడా, మ్యాక్సిమం కంప్యూటర్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఐడియా ఉంటుంది. వీడియో ఫైల్ అప్లోడ్ చేసినా కానీ దాంట్లో నుంచి ఇప్పుడు క్విజ్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో ఒక ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టే నేను ఏంటంటే మార్కెట్లో మనకి ఇన్ని వెబ్సైట్స్ ఉన్నా కానీ నేను దీన్నే సజెస్ట్ చేస్తున్నాను చాలా మందికి కూడా. ఎందుకు అంటే సో ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి వీడియో. సో ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తే దాని నుంచి క్విజ్ తీసుకోవడం అనేది ఏంటంటే చాలా రేర్గా జరుగుతుంది అనమాట. చాలా వెబ్సైట్స్లో ఏంటంటే నార్మల్ ఫీచర్స్ ఉంటాయి కానీ సో మనకి ఇటువంటి ఫీచర్స్ అయితే ఉండవు. సో ఇలాగే ఇప్పుడు మనకి ఏఐ క్వశ్చన్ జనరేటరు, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఏఐ క్వశ్చన్ జనరేటర్ కావచ్చు, ఏఐ స్టడీ గైడ్, ఇలా ఇలా వెళ్తున్న కొద్దికి ఏంటంటే మై నోట్స్, అన్కేటగరైజ్, ఇట్లా. ఓకే, సో ఒకసారి మీకు లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు నచ్చినట్టయితే కనుక మీరు కూడా చూడొచ్చు. అండ్ ఓకే, సో మీకు ఏదన్నా వర్క్స్ కంప్లీట్ అవ్వాలి తొందరగా అనుకుంటే దీన్ని యూజ్ చేసుకుని వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మనం సైన్అప్ అవ్వాలి అంటే కనుక జస్ట్ మనకి జీమెయిల్తో సైన్అప్ అవ్వచ్చు, లేదు జీమెయిల్తో సైన్అప్ అవ్వటం నాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు నార్మల్గా మెయిల్ ఐడితో అంటే నార్మల్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇంకా వేరే పాస్వర్డ్ పెట్టుకుని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏమైనా చూద్దాం. సో ఇదేంటంటే ఇప్పుడు నైట్ మోడ్, అలా మోడ్స్ ఉన్నాయి అనమాట. సో ఇదేంటంటే ప్రైజింగ్, ఈ ప్రైజింగ్ గురించి నేను చెప్పా కదా, నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ అట్ ప్రెసెంట్ ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి వీళ్ళ ఫ్యూచర్స్ గురించే చెప్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ మీకు యూట్యూబ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఆ యూట్యూబ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా మన వర్క్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు రేటింగ్ కూడా ఎంత ఉందో, 4.9 రేటింగ్ ఉంది, 4.8K రేటింగ్ ఉందన్నమాట, 4.9 వరకు ఉందన్నమాట అవుట్ ఆఫ్ 5 చూడొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు. సో ఇక్కడ మన గూగుల్లోనే వస్తుంది అనమాట. సో మనకి యూట్యూబ్ సమ్మరైజర్, ఏఐ చార్ట్, ట్రాన్స్లేటర్, పాడ్కాస్ట్, ప్రెజెంటేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు, ఇన్స్టాలేషన్ ఆఫ్ యూ. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోకి సంబంధించిన సమ్మరీ మొత్తం కూడా పక్కన
ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఏంటంటే మనకి ఇలా జనరేట్ అవ్వాలి అంటే కనుక మిగతా వెబ్సైట్స్ వీటన్నిటిలో కూడా ఏంటంటే పెయిడ్ వర్షన్స్ వాడు ఏం ఫ్రీ ఇవ్వడు. సో ఇది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వెబ్సైట్ కాబట్టి ఇది ఫ్రీ వర్షన్ ఇచ్చాడు. సో మరి ఈ ఫ్రీ వర్షన్ ఎంతవరకు ఉంటుందని, సో మనకి ఎన్ని రోజులు అనేది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి, సో ముందుగా ఇచ్చినప్పుడు మనం గ్రాప్ చేసుకోవాలి ఇలాంటివి. సో రైట్ ఫ్రెండ్స్, మన వీడియో ఏంటంటే ఇప్పుడు సో మన వీడియో లెంతీ అవ్వకూడదు కాబట్టి నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏంటంటే ఒక లాంగ్ వీడియో అనేది నేను ట్రై చేస్తాను అనమాట. సో అలాగే డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ వెబ్సైట్ ఒక లింక్ ఇస్తున్నాను, లేదంటే మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసి మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఒకసారి మీకు యూస్ఫుల్ అవ్వకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.